అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు రమ్మయ్య గారి పచ్చేలు ఉన్నాము. పోలేపల్లి విలేజ్, దుర్గి మండలము. ఇది జినోమిక్ సీడ్స్ వారి కొత్త రకం పత్తి విత్తనం పవర్ అండి. సమ్మర్ కాటన్లో వేశారు ఏప్రిల్ 2వ వారంలోన. ఈ రోజుకి ఇది 85-90 రోజుల పంట అండి. ఇది దీని గురించి మనము రైతు మాటల్లో విందాము. నమస్కారం రమ్మయ్య గారు. ఎక్కడ వేశారా? 5 ప్యాకెట్లు పెట్టాను. 5 ప్యాకెట్ పెట్టారు. పిలిచాను 10 క్వింటాలు. ఎకరంన్నరకి 10 క్వింటాలు తొలివి పిలిచారు. మళ్ళీ ఒక 20 అనుకుంటున్నారు. మొక్కకి మీరు ఎంత దూరం పెట్టారండి? మూర అవుతుందండి. మూర సాలుకి ఎంత దూరం పెట్టారండి? సాలుకి వచ్చేసి 36, 40 అడుగులు చిల్లర. మీ చుట్టుపక్కల ఇంకా రకరకాల విత్తనాలు ఉన్నాయి కదండి. ఆ విత్తనాలకి ఈ విత్తనాలకి ఏం తేడా కనిపిస్తుందండి? మంచిగా కాసింది, మరిన్ని కాయలు ఉన్నాయి. ఎరవటానికి కూడా బాగుండదు అంటున్నారు పులోళ్ళు కూడా. మీదే బాగుంది అంటున్నారు. మీ గ్రామంలో ఇతర మీకు దిగులు చేసి చెప్తారండి. అందరూ బాగానే ఉండదు, అందరూ చూసారు. ఫోటోలు తీసుకొని పోయారు. ఓహో, ఓకే. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ మీరు చూడండి, ఒక చెట్టుకి 60 నుంచి 70 కాయలు ఉన్నాయండి. కింద నుంచి పై వరకు కూడా చాలా పెద్ద పెద్ద కాయలు కాసినాయి. ప్రతి కాయకి కూడా మనకి 5 పచ్చాలు వచ్చినాయండి. మీరు చూడొచ్చు. మీరు 5 పచ్చాలు 90 నుంచి 95% కాయలకి 5 పచ్చాలు వచ్చినాయండి. పత్తి తీయడం కూడా చాలా ఈజీగా ఉంది. ఈ మొక్క చూడండి, మొత్తం చెట్టు నిండా మొత్తం కాతే ఉందండి. ఇది జినోమిక్ సీడ్స్ వారి పవర్ అండి. ఇది కొత్త రకం విత్తనం. ఇది ఈ పోలేపల్లి గ్రామం రైతులు అందరూ కూడా ఈ సంవత్సరం ఈ పంటను చూసి చాలా వాళ్ళు ఆనందపడుతున్నారు. ఈ బ్రహ్మయ్య గారు కూడా అడుగుతున్నారు ఎంత మంచి విత్తనం వేసామని చెప్పేసి. వచ్చే సంవత్సరం ఈ ఊర్లో ప్రతి ఒక్క రైతు కూడా ఈ విత్తనం వేయాలని చూస్తానండి. పైన కూడా పెద్ద పెద్ద కాయలు వచ్చినాయండి. పై కాయలు కూడా మనకు చూడండి 5 పచ్చాలు వచ్చినాయి. 5 పచ్చాలు.